అరే సారీ సారీ మధు. అవును, ఇంత డ్రెస్ సంగతి ఏమైంది? అయినా నువ్వు చూడలేదు కదా, నీకు పంపించి టైం వేస్ట్. చూసి సెలెక్ట్ చేయంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అరే ఆ రెడ్ బాగుంది కదా, నీకు బాగా సెట్ అవుతుంది కదా, తీసుకోమని చెప్పినా కదా. ఏ బ్లాక్ బాగుంది కదా, నేను అదే తీసుకుంటా, నాకు అదే నచ్చింది. ఒసేయ్ అసలు నన్ను ఎందుకు అడిగినావు? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు కదా. అట్లంటావేంట్రా? యాక్చువల్లీ నాకు బ్లాక్ నచ్చింది, బ్లాక్ ఆల్మోస్ట్ ఫిక్స్. కానీ నువ్వు ఏదైనా చూసి సెలెక్ట్ చేస్తావని. అరే నువ్వు ఆగు, ఆ డ్రెస్ ఏమో నేను వేసుకుంటున్నానా? నాకేం తెలుసు? నన్నెందుకు సతాయిస్తున్నావు? ఏంది, నేను సతాయిస్తున్నానా? అవునులే, నీకు పిక్చర్ సెండ్ చేసా చూడు, అది నా తప్పు. కాదు 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 కాదు, నీకు కాల్ చేశాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. అరే అట్లా కాదురా నేను అనేది. మధు నన్ను అర్థం చేసుకో చిట్టి. ఒరేయ్ నేను ఆ సెన్స్ అనలేను రా తల్లి. మధు అట్లా కాదు మధు. హలో మధు, అరే నువ్వు ఇట్రా. నాకు అర్థం కాదు, వాళ్ళు డిసైడ్ అయినప్పుడు మళ్ళీ మనకెందుకు అడుగుతారు? పిచ్చోళ్ళని చేస్తారు. మనం మంచిగా ఉంటామా? ఒక ఫోన్ కాల్ చేస్తారు, హౌలేగాలని చేస్తారు. To all the girls who are in love, I can feel you. హాయ్ మధు, ఏ మాటగా మాట గాని కత్తిలా ఉన్నావు. థ్యాంక్స్. మళ్ళీ లేటే కదా, ఆయన నన్ను వెయిట్ చేయించడంలో నీకేమొస్తుందిరా? ఏయ్! అట్లంటామైంది. ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా? చచ్చిపోయినా. నిన్న నైట్ కాల్ చేసినావు, కలుద్దాం అన్నావు. కట్ చేస్తే ఇంత క్యూట్గా రెడేసి వచ్చినావు. చీర సైలెన్స్ ఉందంటే పెళ్లి చూపులా? నీకు పెళ్లి చూపులా అయింది అంటే నా కోసం వచ్చినావా? ఓ షట్, అంటే ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే డబ్బులు ముందు ఇచ్చినావా? నగలు ఉన్నాయా? నాకేం పాకెట్లో కూడా పైసలు అప్పున్నాయి. పార్దు పార్దు, నువ్వేం టెన్షన్ కూడా కాగు. పార్దు ఏం కాదు, నేను చెప్పిన కదా పెళ్లి చేసుకుంటా, నువ్వు ఆగు. పార్దు ఇంకాపుతావా? ఛీ, ఎప్పుడు మంచిగా మాట్లాడాలనుకున్నా మూడ్ ఆఫ్ చేస్తావు. ఛీపే, నీకు పెళ్లి చూపులు కదా? నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అట్లా కాదు బంగారం. సినిమాలు చూసి 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 నా లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కొంచెం ఎగ్జైట్ అయ్యా. అంటే భయం కూడా పడ్డా అనుకో. సరే కానీ ఈరోజు స్పెషల్ డే, అదేంటో చెప్పు. ఈరోజు నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను మర్చిపోతా అనుకుంటున్నావా? ఇందాకేదో పెళ్ళైనసరికి టెన్షన్ పడ్డా. ఈరోజు ఏందో నాకు తెలుసు. నువ్వు శారీలు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. మధు, హ్యాపీ బర్త్డే టు యూ. హే వచ్చి కూర్చోరా. నీ బర్త్డే కదా? ఇంకా ఆపుతావా? మనం రిలేషన్లో ఉండి 1 year అవుతుంది. అసలు నీకు గుర్తుందా? ఎలా గుర్తుంటుందిలే, అసలు పట్టించుకుంటేనే కదా. ఫస్ట్ 4 months బాగానే ఉన్నాం కదరా, ఎందుకు రాను ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు ఇంకెంత భరించాలి నిన్ను? ఏంది, మన రిలేషన్షిప్ డే మర్చిపోయినందుకు ఇంత అంటావా? ఏందిరా? ఎందుకు మర్చిపోతారా? ఎందుకు మర్చిపోతావు? అసలు నీకు సరిగ్గా నేను గుర్తే రాను, మళ్ళీ ఇదొకటా? అయినా తప్పు నీది కాదురా, నాది. నువ్వు ఒక వర్స్ట్ గాడివి. వరస్టా? ఎవడు వరస్ట్ గాడే? నీ అయ్య వరస్ట్ గాడు, మీ అన్న వరస్ట్ గాడు, మీ బాబాయ్ గాడు వరస్ట్ గాడు, ఆఖరి కోసం మీ ఇంట్లో కుక్క కూడా వరస్ట్ది. నేను బెస్టే, అర్థమవుతుందా? నీకు ఎఫర్ట్స్ పెట్టి వేస్ట్. మైండ్ యువర్ లాంగ్వేజ్ పార్దు. హే మైండ్ యువర్ బిజినెస్. పిచ్చోల్లాగా కనిపిస్తా. నీకోసం మేదీపట్నం నుంచి కుక్కట్పల్లి వరకు 110 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వస్తే ఎన్నిసార్లు కలవా నీకు వచ్చినా? అరే 2 సార్లు ఫోన్ చేస్తావు, 3వ సారి ఎత్తకపోతే ప్రపంచ యుద్ధమే. నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు నేను వెంటనే మెసేజ్ పెట్టాలా? లేకపోతే అయిపోయింది నీకు నాకు పెద్ద పంచాయతీ. అసలు మానరా? మీ కంఫర్ట్స్ చూసుకుంటారా? మా కంఫర్ట్స్ చూసుకోరు ఎప్పుడు మీరు? బా మస్తు ఉందయ్యా మీ అమ్మాయిల పంచాయతీ. ఛీ, దానికి మీ వరస్ట్. ఇదంతా ఏమైనా చేస్తే మీరు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయితే హర్ట్ అవుతారు, మీరు హర్ట్ అయితే మనం వేస్ట్ అంటారు. సారీ వరస్ట్ కదా, మస్తు చెప్తారా? ఛీ, వరస్ట్ అంటుంది. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ ఎక్స్ నేను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో. వెళ్ళిపోయేలాగా నువ్వే చేసుకున్నావు. అప్పుడేమో ఆమె తప్పు అనుకున్నా. కాదురా, తప్పంతా నీదే. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అయినా నీకంటే ఆ ప్రీతం గాడు బెటర్ రా. ఎవడు? ప్రీతం గాడా? అదే నాకు కాల్ చేసి మెసేజ్ చేసి నేను రెస్పాండ్ కాకపోతే వానికి ఫోన్ చేస్తావు కదా, వాడా? అబ్బాబాబాబాబా మస్తుంది. ముందు నిన్ను కాదే, ఆ ప్రీతం గాని కొట్టాలి. వాడు నాకు దొరకని వాని పుచ్ వాళ్ళకి కొడతా. ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నేను వెళ్ళిపోతా. నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళిపో. నా వల్ల అవ్వట్లేదురా. అయితే పో. చెప్పినంత ప్రీతం గాడికి మెసేజ్ చేయడానికి ఇదంతా అయ్యిందని. నా బొంగులోది కాఫీ బిల్లు కట్టివో.